అమర్ గన్ తీసుకొని మనోహరిని బెదిరిస్తూ, చెప్పు మనోహరి, ఎందుకు నువ్వు మీనన్కి హెల్ప్ చేసావు, అసలు ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు మనోహరి అమర్ కాళ్ళు పట్టుకొని, నన్ను క్షమించమ్మర్, నేను చేసింది తప్పే, పిల్లల కోసమే నేను ఇదంతా చేశాను, ఆ మీనన్ ఎక్కడ పిల్లల ప్రాణాలు తీస్తాడోనని నన్ను బ్లాక్మెయిల్ చేయడంతోనే ఇదంతా చేశానని చెప్పి అంటూ ఉంటుంది. ఆరు నా పొజిషన్లో ఉంటే ఏం చేస్తుందో నేను కూడా అదే చేశానని చెప్పి మనోహరి అమర్తో చెబుతూ ఉంటే అప్పుడు అమర్, నువ్వు పిల్లల కోసం ఇదంతా చేశానని చెప్తున్నావు, కానీ నువ్వు నా భార్యవి కాదు, పిల్లలకు తల్లివి కూడా కాదు, అటువంటప్పుడు ఇదంతా చేయాల్సిన అవసరం నీకేంటి మనోహరి, నీ వల్ల అన్యాయంగా ఒక అతని ప్రాణం పోయింది, నిన్ను తీసుకెళ్ళి రేపు మా మేజర్ ముందు నిలబెడతాను, నీకు ఎటువంటి శిక్ష వెయ్యాలో ఆయనే డిసైడ్ చేస్తారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అలా అమర్ అక్కడ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత రోజు ఉదయాన్నే అనామిక గార్డెన్లో దేని గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు గుప్తా ఆరుతో, బాలిక, నేను చెప్పింది నీకు గుర్తుంది కదా, 40 రోజుల తర్వాత నువ్వు ఈ బాలిక శరీరంలో ఉండడం ఏమాత్రం మంచిది కాదు, నువ్వు ఇంకా ఈ బాలిక శరీరంలోనే ఉంటే ఆ బాలిక ఆయుష్ తీరిపోతుందని చెప్పి గుప్తా హెచ్చరిస్తూ ఉంటే, మీరు చెప్పింది నాకు అర్థమైంది గుప్తా గారు, అనామిక జీవితం ఎట్టి పరిస్థితుల్లోనూ నా వల్ల బలవ్వకూడదు, నేనేమి అనామిక శరీరంలో జీవించాలని అనుకోవడం లేదు, కాకపోతే ఆయనకు బాగి మీద అభిమానం మొదలైంది, కానీ ప్రేమని మాత్రం చూపించలేకపోతున్నారు, వాళ్ళిద్దరిని ఒకటి చేయాలన్న ప్లాన్ గురించి నేను కూడా ఆలోచిస్తున్నాను, ఒక్కసారి ఆయన బాగితో జీవితం ప్రారంభించారంటే వాళ్ళను విడదీయడం ఎవరి వల్ల కాదు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. మరోపక్క అమర్ తన గదిలో రెడీ అవుతూ, బాగి ఇంట్లోనే ఉందేమో అనుకుని, బాగి నా ఫైల్ ఎక్కడ పెట్టావని చెప్పి అడుగుతూ ఉంటాడు. బాగి ఎఫ్ఎంకి వెళ్ళిపోయింది కదా అని చెప్పి ఎఫ్ఎంని వింటూ ఉంటాడు. ఇకప్పుడు బాగి ఎఫ్ఎంలో మాట్లాడుతూ, హలో పీపుల్, ఈరోజు మన ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దామని చెప్పి మాట్లాడుతూ ఉంటే అమర్ తన వాయిస్ని వింటూ ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. ఒక ఆవిడ ఫోన్ చేస్తుంది, చాలా డల్గా మాట్లాడుతూ ఉంటే, ఏమైందండి అంత డల్గా మాట్లాడుతున్నారు అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. ప్రాబ్లం అంతా మా ఆయనతోనే అండి, మా ఆయన ఎప్పుడు చూసినా మొహం ఉమ్మని పెట్టుకొని చాలా సీరియస్గా ఉంటారు అని చెప్పి అంటూ ఉంటే, నా ప్రాబ్లం కూడా మా ఆయనలేండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మా ఆయనలాగే మీ ఆయన కూడా ఎప్పుడు చూసినా మొహం ఉమ్మని పెట్టుకుంటారా, సీరియస్గా ఉంటారా అని చెప్పి ఆ కాలర్ అడుగుతుంటే, కాదండి, దానికి ఆపోజిట్గా ఉంటారు, ఆయనకు నేను ఎప్పుడూ కూడా కళ్ళ ముందే ఉండాలి, ఎప్పుడు చూసినా బాగి బాగి అంటూ నన్ను కలవరిస్తూనే ఉంటారు, ఎంతో ప్రేమిస్తారు అని చెప్పి ఇప్పుడు కూడా మా బెడ్రూమ్లో బెడ్ మీద కూర్చొని సాక్స్ వేసుకుంటూ నా ప్రోగ్రాం వింటూ నవ్వుకుంటూ ఉండుంటారు అని చెప్పి బాగి అంటూ ఉంటే, బాగి మాటలకు అమర్ నవ్వుకుంటూ ఉంటాడు. ఇక అలా అప్పుడే రాతోడు అక్కడికి వచ్చేసరికి అమర్ ప్రోగ్రాం వింటూ నవ్వుకోవడం చూసి రాతోడు కూడా సిగ్గుపడుతూ ఉంటాడు. సార్, ఎఫ్ఎం ప్రోగ్రాం వింటున్నారా అని చెప్పి రాతోడు అనగానే ఇక అమర్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ ప్రోగ్రామ్ని వినడం ఆపేస్తాడు. సార్, నేను డోర్ దగ్గరికి వేసి వెళ్తున్నానులేండి, మీరు వినండి అని చెప్పి రాతోడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోపక్క అంజుకి ఆకాష్కి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఎప్పుడు చూసినా చదివేనా, కాస్త ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పి అంజు అంటూ ఉంటే అప్పుడు ఆకాష్, నువ్వు అంటే డాడీ దగ్గర ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తావు, కానీ మాకు అది చేత కాదు కదా, మాకు చదువు తప్ప వేరే దారి లేదు అని చెప్పి అలా ఆర్గ్యూ చేస్తే ఇక అంజు, అమ్మో ఎందుకు వాడితోని గొడవ అని చెప్పి వాళ్ళు ముగ్గురు కూడా బయటకు వెళ్ళిపోతారు. ఆకాష్ ఒక్కడే గదిలో కూర్చొని ఉంటాడు. ఆకాష్కి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. ఇక అలా ఆకాష్కి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి కింద పడిపోవడంతో ముగ్గురు పిల్లలకి ఆ విషయం తెలియక ఆడుకోవడం కోసం అని చెప్పి బయటకు వచ్చేస్తారు. ఇక అప్పుడే ఆరు, ఏంటి మీరు ముగ్గురే ఉన్నారు, ఆకాష్ ఎక్కడ అని చెప్పి అడుగుతుంటే, ఆకాష్ గదిలోనే ఉన్నాడు అని చెప్పి మిగతా ముగ్గురు చెప్పడంతో ఆరు అప్పుడే గదిలోకి వెళ్తూ ఉంటుంది. ఇక అటువైపుగా వెళ్తున్న రాథోడ్ బెడ్రూమ్లోకి చూసేసరికి ఆకాష్ కింద పడిపోయి కనిపిస్తాడు. ఇక రాథోడ్ కేకలు వేయడంతో నిర్మలమ్మ, సదాశివం గారు, ఆరు వీళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ గదిలోకి వస్తూ ఉంటారు. ఇక ఆ విధంగా ఆరు అయితే ఆకాష్ని కాపాడుకుంటుంది. అనామిక ఆరులాగా ప్రవర్తించడంతో అమర్కి అనుమానం మొదలవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకునే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.